కడుపు మాడిపోతుంది బాగా, ఉమ్, ఆకలేస్తూ ఉంటుంది. ఉమ్, ఆ టైంలో అంత అన్నంలో కారం వేసి ఉమ్, ఉల్లిపాయ ఇచ్చినా కూడా బాగుంటుంది టేస్ట్. అదే. ఉమ్, అట్లాగే ప్రస్తుతానికి అది చాలా సంతృప్తి పరిచేసింది. ఉమ్, ఉమ్, ఏడాది నుంచి ఒక్క పథకం రాక ఉమ్, అప్పులు పాలైపోయి ఉమ్, అప్పులు ఎట్లా తీర్చుకోవాలో అర్థం కాక ఉమ్, నేను అనుకుంటే కొన్ని మొన్న చూసా ఎక్కడో ఒక ఆటో మీద బోర్డు చూసా. ఉమ్, ఏంటంటే క్రెడిట్ కార్డు ఉంటే గీకి 1.65% డబ్బులు తీసుకుని మీ క్యాష్ మీకు అకౌంట్లో ఏమంటే వేస్తాం, దేంట్లో అయితే దాంట్లో అనేసి. ఉమ్, అంటే ఆ విధమైనటువంటి స్టేజ్కి జనం వచ్చారు. ఉమ్. పర్సంటేజ్ వ్యాపారం, కమిషన్ అంటే వ్యాపారం ఒక రకంగా చెప్పాలంటే. అది అవి నడుస్తున్నాయి. ఉమ్, అప్పులు 5,000 10,000 అప్పులు, కాల్ మనీ వ్యవహారాలు వచ్చేస్తున్నాయి. ఉమ్, చేతిలో డబ్బులు ఆడినప్పుడు ఏం చేస్తాడు జనం? ఉమ్, ఆల్రెడీ అప్పుల వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఉమ్, ఎట్లాంటి స్టేజీలో అకస్మాత్తుగా తల్లికి వందనం పడితే, ఉమ్, అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినప్పుడు ఉమ్. 2-3 ఉన్నోళ్ళు చాలా సంతోషపడ్డారు. అవును ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. సార్. ఒకటి సార్, ఈ ఏడాదిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాటలో చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా, నరేంద్ర మోడీ ఎప్పుడు రాహుల్ గాంధీని స్ట్రైట్గా విమర్శించలేదని. ఓకే, ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా చంద్రబాబు గారిని విమర్శించడం నేను అన్ను, డైలీ విమర్శిస్తారు. కానీ అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ని ఎలా విమర్శించేవారు, నారా లోకేష్ మిగిలిన వారిని ఎలా ఇప్పుడు, ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న వరుస